సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ పోలీసులు విచారిస్తున్నారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు విచారణ జరుగుతుండగా పలు కీలక అంశాలపై బన్నీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. లాయర్తో కలిసి విచారణకు బన్నీ హాజరవగా ఏసీపీ రమేష్ కుమార్, సిఐ రాజు ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుంది. అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. మొత్తంగా అల్లు అర్జున్ను సుమారు 2 గంటల నుంచి పోలీసులు విచారిస్తున్నారు. అల్లు అర్జున్ ఎటువంటి ప్రశ్నలు అడగనున్నారనేది ఇప్పుడు కీలకంగా మారింది. సంధ్యా థియేటర్ ఘటనలో బన్నీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ పోలీసులు ప్రశ్నలు అడుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అందులో కొన్ని కీలకమైన అంశాలు మనం చూసుకుంటే, సంధ్యా థియేటర్కు వచ్చేటప్పుడు పోలీసులు అనుమతి తీసుకున్నారా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, పోలీసుల అనుమతి ఇచ్చారా లేదా అనేది, పోలీసులు అనుమతి నిరాకరించారన్న విషయం బన్నీకి తెలుసా లేదా థియేటర్ యాజమాన్యం చెప్పారా, థియేటర్లో ఉండగా మీ వద్దకు పోలీసులు వచ్చారా లేదా అనే విషయాలు కూడా అడుగుతున్నారు. తొక్కిసలాట్లో మహిళ మృతి చెందినట్లు మీకు ఎప్పుడు తెలిసింది అనే అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా అనేది ప్రధానంగా బన్నీని అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఇప్పటికే మొదలైన అల్లు అర్జున్ విచారణ మరికొద్దిసేపు జరిగే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో, అంటే ప్రస్తుతం ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనేది ప్రధానంగా కీలకంగా మారింది. మరోవైపు మధ్యంతర బెయిల్పై ఉండగా ప్రెస్ మీట్ పెట్టడం కూడా చాలా కీలకంగా మారిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆర్కే, రైట్ రాజేంద్ర, అయితే ఇక్కడ ముందుగా ఒక విషయం ఏంటంటే, మధ్యంతర బెయిల్ ఉండగా నోటీసులు ఇవ్వచ్చా అనే దానిపైన ఇంతకుముందు అడ్వకేట్ వర్మ చాలా స్పష్టంగా చెప్పారు. మధ్యంతర బెయిల్ ఉన్నప్పటికీ కూడా ఎన్నిసార్లైనా నోటీసులు పంపించవచ్చు, ఎన్నిసార్లైనా విచారణకి పిలవచ్చు అనేది వీళ్ళకి పోలీసులకు ఉన్న ప్రధాన అధికారంగా అయితే ఇప్పటికే వర్మ అయితే చెప్పడం జరిగింది. మరోవైపు మొత్తం ఈ కేసుకి సంబంధించి మొదటి నుంచి చూస్తే ఏవి జరిగిన విషయాలన్నింటిపైన కూడా చాలా స్పష్టతను ఇవ్వడం జరిగింది. మొదట ఈ రోజు ఉదయం 11 గంటలకి రావాలి, చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయం రావాలి, ఇక్కడ విచారణ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మొదటి నుంచి అసలు బన్నీ వస్తారా రారా అని ఆయన తరఫున లాయర్ని పంపిస్తారా అనుకున్నప్పటికీ కూడా బన్నీ ఇక్కడికి రావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా 11:30 ఆ సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేరుగా లోపలికి వెళ్లారు. కేవలం ముగ్గురు పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేయడం జరుగుతోంది. ఈ విచారణకు సంబంధించిన వ్యవహారంలో మొత్తం కూడా ప్రధానంగా అప్పుడు జరిగిన అంశం మొత్తం కూడా, అంటే ఆ రోజు ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టడం జరిగింది. అందులో ఇప్పటికే కొన్ని క్వశ్చనరీని వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. ఆ క్వశ్చనరీకి సంబంధించిన వ్యవహారంలో పూర్తి స్థాయిలో అసలు ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ సమయంలో అసలు పర్మిషన్ ఎవరు ఇవ్వడం జరిగింది, పర్మిషన్ ఇచ్చినట్టు మీకు ఎవరు చెప్పారు, అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం మీకు ఏమైనా చెప్పిందా, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా పంపించిందా అనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సరే, అక్కడ వచ్చిన తర్వాత మీరు లోపలికి వచ్చిన సమయంలో, మీరు ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో లోపలికి నేను వచ్చిన తర్వాత మాత్రమే అభిమానులకు అభివాదం చేశానంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మీరు ఆల్రెడీ చూసిన దాంట్లో ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి చేయడం జరిగింది అనే ప్రశ్నను కూడా లేవనెత్తినట్టు సమాచారం అందుతోంది. వీటన్నిటికీ సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఓవరాల్ గా కూడా ఈ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్న సమయంలో కూడా మీరు ఏ విధంగా వస్తారు, లోపలికి ఏ విధంగా వచ్చారు, అదే సమయంలో ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికి ఒకసారి మనం చూసుకుంటే ఒకసారి ఈ వ్యవహారంలో ఏ విధంగా మొత్తం కూడా ఈ వ్యవహారం మొత్తంలో కూడా పూర్తిగా కూడా, అంటే రేవతి చనిపోయారు, అంటే లోపలికి వచ్చిన సమయంలో అభిమానులు తొక్కిసలాట పెద్ద సంఖ్యలో జరిగింది. ఆ సమయంలో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. శ్రీతేజ్ ఆమె అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి తీవ్రంగా గాయపడడం జరిగింది. అదంతా కూడా అప్పుడే లైవ్ లో మీడియా మొత్తం కూడా అప్పటికప్పుడే చూపించడం జరిగింది. అలాంటి సమయంలో లోపల ఉన్న బన్నీ తనకి ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో తనకు ఆ నెక్స్ట్ డే వరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఆ నెక్స్ట్ డే తనకు తెలిసిందే అని చెప్పడం జరిగింది మన ప్రెస్ మీట్ లో. అయితే దీనికి సంబంధించి ఆ రోజు అసలు ఏం జరిగిందో, ఆ రోజు నిజంగా అసలు రేవతి చనిపోయిన విషయం ఏ సమయానికి తెలిసింది, ఎప్పుడు తెలిసింది, ఎవరు చెప్పారు, ఈ విషయాలన్నిటిపైన కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు అసలు బౌన్సర్లను ఎంతమందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఆ బౌన్సర్లు ఈ మొత్తం పోలీసులతో సహా అందరినీ కూడా ఫ్యాన్స్ ని నెట్టివేయడం ఒక ఎత్తు అయితే, పోలీసులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా నెట్టివేయడం జరిగింది. అసలు
అసలు బౌన్సర్లకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళకున్న అధికారాలు మీకు అసలు తెలుసా? ఈ ప్రశ్నలన్నింటినీ కూడా వరుసగా కూడా ప్రశ్నలన్నింటినీ కూడా కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ సంధ్యా థియేటర్కి సంబంధించిన మొత్తం వ్యవహారంలో ఇంతకుముందు అడ్వకేట్ తో మాట్లాడిన సమయంలో అవసరమైతే స్పాట్ కి వెళ్లి ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే అసలు ఆ రోజు ఏం జరిగింది, ముషిరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళిన ఒకసారి విజువల్లో చూసుకుంటే ఒకసారి అమర్ ఒకసారి ప్రస్తుతం మనం చూడొచ్చు పోలీస్ స్టేషన్ ముందు ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసి అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో బయటకు వస్తారు కాబట్టి ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఇక్కడ భారీగా మోహరించి బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. మీడియా కూడా ఇటు కవరేజ్ చేస్తున్న సమయంలో వారికి ఇటు పోలీసులకు మీడియా ప్రతినిధుల మధ్య గొడవలు జరిగిన పరిస్థితులు దాఖలు అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం మనము ఏదైతే టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా చాలా ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం సంధ్యా థియేటర్ వ్యవహారం మొదటి నుంచి ఇప్పటికే సిపి విడుదల చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో 10 నిమిషాల నిడివి గల వీడియోకి సంబంధించి అది ముందుంచి కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ ని అతని స్టేట్మెంట్ అంటే ప్రశ్నలు అడుగుతూ ఆ వీడియోలు చూపిస్తూ ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే అతని స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఈ అల్లు అర్జున్ స్టేట్మెంట్ కీలకం అని చెప్పుకోవచ్చు. కోర్టు ఏదైతే ఇతన్ని విచారించిన తర్వాత ఈయన స్టేట్మెంట్ ను కూడా పోలీసులు కోర్టులో ప్రొసీడ్ చేస్తారు. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ గా దర్యాప్తు అనేది కొనసాగనుంది. అయితే మొత్తం సంధ్యా థియేటర్ ఇటు ఘటనకు సంబంధించి రేవతి మృతి చెందిన విషయాన్ని అల్లు అర్జున్ కి చెప్పినా కూడా సినిమా చూసే బయటకు వస్తానన్న అంశాన్ని అల్లు అర్జున్ పోలీసులకు చెప్పడం. అయితే మొదటిసారి అంటే పోలీసులు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లే ప్రక్రియలో భాగంగా ఇటు తన సెక్యూరిటీ మొత్తం కూడా బౌన్సర్లు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లకుండా ఇటు ఏసీపీ స్థాయి అధికారినే ఆపారంటే ఆ బౌన్సర్లకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే బౌన్సర్లకు సంబంధించి చట్టాలు ఉన్నాయి. చట్టాల ప్రకారం బౌన్సర్లు ఏమైనా ఏదైతే హడావుడి సందర్భంలో సామాన్యులపైన కావచ్చు ఎవరిపైన దాడి చేసిన ఘటనలు ఉంటే మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉంటాయంటూ కూడా ఒకవైపు సిపి చెప్తున్న నేపథ్యంలో పస్రా యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా బౌన్సర్లకు ఒక ఐడి ఉండాలి. తప్పనిసరిగా సఫారీ డ్రెస్సులు మనం చూస్తున్నటువంటి సఫారీ డ్రెస్సుల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎలా ఉన్నారో బౌన్సర్లు కూడా చూడడానికి అలవ్ పడతారు. కానీ బౌన్సర్లకు మాత్రం తప్పనిసరిగా వాళ్ళకు సఫారీ డ్రెస్ కోడ్ మీద వాళ్ళ కోడ్ ఉండాలి. పస్రా యాక్ట్ ప్రకారం వాళ్ళ ఏజెన్సీ కోడ్ తో పాటు ఇటు బౌన్సర్లకు సంబంధించిన కోడ్ ఉండాలి. కానీ ఈ ఏజెన్సీ ఎవరు, ఏజెన్సీ ఇల్లీగల్ గా నిర్వహించి అల్లు అర్జున్ బౌన్సర్లను ఇల్లీగల్ గా నియమించుకున్నారా? తప్పనిసరిగా ఒకరిని ప్రొటెక్ట్ చేయాలంటే ఒక 2-3 బౌన్సర్లే సరిపోతుందంటూ ఒక పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కానీ 10ల సంఖ్యలో బౌన్సర్లను ఒక వ్యక్తిని మాత్రమే కాపాడడానికి 10ల సంఖ్యలో బౌన్సర్లను ఎందుకు నియమించుకున్నారు? ఆ బౌన్సర్లకు సంబంధించిన ఏజెన్సీ ఏముంది? ఏజెన్సీలో ఉన్నటువంటి బౌన్సర్లు అందరూ నేర ఆరోపిత వ్యక్తులు ఉన్నారా, లేకుంటే రౌడీ షీటర్లు ఉన్నారా? వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం ప్రశ్నలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఈ ఓవరాల్ ఘటనకు ఎపిసోడ్ కి సంబంధించి సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి మృతికి అల్లు అర్జున్ కారణం కాదంటూ ఇప్పటికే హైకోర్టులో కూడా వాళ్ళ న్యాయవాదులు అశోక్ రెడ్డి కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో మరే పోలీసులకు వ్యతిరేకంగా ఇప్పటికే స్టేట్మెంట్లు కూడా ఇస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ని పోలీసులు వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే అతని స్టేట్మెంట్ కూడా మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ ఘటన ఈ ఎపిసోడ్ అంతా కూడా అల్లు అర్జున్ సెక్యూరిటీ లోపమే అని పోలీసులు ఒకవైపు అంటుంటే పోలీసుల అభద్రతా భావం వల్లనే భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో అయితే వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎట్టకేలకు అతనికి 4 వారాల నిర్ణీత గడువుకు సంబంధించిన ఇంటర్మ్ బెయిల్ అయితే లభించింది. మరే విచారణ దశకు సహకరించాలని కూడా హైకోర్టు అల్లు అర్జున్ ని ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు విచారణకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఇవాళ 11 గంటలకు హాజరు కావాలని చెప్పడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ 11 గంటలకు ఎగ్జాక్ట్లీ హాజరై అతని న్యాయవాదితో ఐవో రూమ్ లోకి వెళ్లారు. ఐవో రూమ్ లో ప్రస్తుతం 20కి పైగా ప్రశ్నలు పోలీసులు సంధిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్ కు సంబంధించిన వివరాలు
వివరాలన్నింటినీ కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే బౌన్సర్ల మీద చర్యలు తీసుకునేందుకే అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి బౌన్సర్లకు సంబంధించిన వ్యవహార శైలి ఈ మధ్య కాలంలో బాగుండట్లేదు. సామాన్య జనంపైకి దాడి చేయడంతో పాటు దుర్భాషలాడడం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే బౌన్సర్లు మాత్రం తప్పనిసరిగా ఉన్న ఏజెన్సీలో మాత్రమే నియమించబడాలి. నియమించబడ్డ వ్యక్తులు కూడా ప్రముఖ వ్యక్తులకు సెక్యూరిటీ కల్పించాలంటే ఆ ఏజెన్సీకి సంబంధించిన అఫీషియల్ గా పస్రా చట్టంలో యాక్ట్ ప్రకారం వాళ్ళ రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి. వాళ్ళని మాత్రమే అల్లు అర్జున్ లాంటి ఇంకా ఎవరైనా అంటే సినీ ప్రముఖులు ఎవరైనా కూడా ఆ ఏజెన్సీలో ఉన్న వ్యక్తులు మాత్రమే తీసుకోవాలి. కానీ మనం చూడొచ్చు ఆ సిపి విడుదల చేసినటువంటి వీడియోలో బౌన్సర్ల హడావుడి, బౌన్సర్లు మొత్తం సూడో పోలీసులు లాగే వాళ్ళు వ్యవహరించారు. వాళ్ళకు ఏ కోడ్ కూడా లేదు. బౌన్సర్లకు తప్పనిసరిగా సఫారీ డ్రెస్ కోడ్ మీద వాళ్ళ ఏజెన్సీ కోడ్ తో పాటు వాళ్ళ బ్యాచ్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇవేమీ లేవు కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. మరికొద్ది సేపట్లో, ఒక గంట సేపట్లోనే అతని విచారణ మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ నివాసానికి అయితే చేరుకుంటారు. మరి ప్రస్తుతం లోపల జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అనేది ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, ఎగ్జామినేషన్ కి అల్లు అర్జున్ సహకరిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. మరికొద్ది సేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. తప్పనిసరిగా కోర్టు ఆదేశాల ప్రకారం అల్లు అర్జున్ వివరణాత్మక సందేశం, పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. మరి ఇవ్వకుంటే మాత్రం పోలీసులు ఏదైతే కోర్టుకు మరోసారి అంటే కంటెంప్ట్ కింద, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కంటెంప్ట్ కింద వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. రేవతి మృతి ఒకవైపు బాధాకరంగా ఉంటే శ్రీతేజ్ ఆసుపత్రిలో ఏదైతే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ దశలోనే ఇప్పటికే ఒకవైపు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన వ్యతిరేకత అల్లు అర్జున్ కు వస్తుంది. అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ 22 ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను, కానీ ఇప్పుడు మొత్తం నా వాల్యూ మొత్తం కూడా పోయేలా అయ్యిందనేది అల్లు అర్జున్ అతను భావోద్వేగానికి గురైనా కానీ అతని నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద విఐపీల పర్యటనలు కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించిన అంశాలకు సంబంధించి పోలీసుల పర్మిషన్ తప్పనిసరి. ఇటు పర్మిషన్ తీసుకోకపోవడం, పర్మిషన్ తీసుకున్నారనే అంశాన్ని అల్లు అర్జున్ చెప్పడం, పోలీసులు లైన్ క్లియర్ చేస్తేనే ఇవన్నిటి అంశాలకు సంబంధించి ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే ప్రశ్నిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే బయటికి రానున్నారు.